హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎలాంటి పాకంతో అస్సలు పని లేకుండా ఇన్స్టెంట్ గా శనగపిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి. మనం శనగపిండి ఎంత క్వాంటిటీతో తీసుకుంటున్నామో సేమ్ షుగర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ ఆఫ్ శనగపిండికి 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను అండ్ 1 స్మాల్ కప్ ఆఫ్ ఘీ. సో ఇక్కడ క్లారిటీ కోసం చూపిస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ షుగర్ అండ్ 2 కప్స్ ఆఫ్ శనగపిండి అండ్ 1 స్మాల్ కప్ ఆఫ్ ఘీ. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనం ఈరోజు స్వీట్ చేయబోతున్నాం. సో షుగర్ ని అలానే ఉంచకుండా ఒక మిక్సర్ జార్ లో వేసేసుకొని మొత్తం ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి. సో దట్ మనకి లడ్డూస్ అనేవి సాఫ్ట్ గా వస్తాయి. మనకి తింటున్నప్పుడు కూడా సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది. సో షుగర్ ఇలా మొత్తం కంప్లీట్ గా పౌడర్ అయిపోయాక నెక్స్ట్ ఇందులోనే ఇలాచీ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో మనం తీసుకున్న స్మాల్ కప్ ఆఫ్ ఘీని వేసుకోవాలి. ఘీ మొత్తం కంప్లీట్ గా మెల్ట్ అయిపోయాక ఇందులో మనం తీసుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేసినప్పటి నుంచి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి కలపాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. సో మొత్తం ఇలా ఒకసారి కలిపేశాక ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. మనం కలుపుతున్న కొద్దీ శనగపిండి కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం కలిపేటప్పుడు గట్టిగా ఉండేది కదా, ఇప్పుడు కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఇలా ఒక 10 మినిట్స్ కలిపితే కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. మనకి లడ్డు ప్రిపరేషన్ కి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ని యాడ్ చేయాలి. షుగర్ పౌడర్ ని వేసాక అలానే వదిలేయొద్దు, కలుపుతూనే ఉండాలి. లేదంటే ఆ పిండి షుగర్ అంతా గడ్డలాగా అయిపోతుంది. మనకి లడ్డు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. టెక్స్చర్ అనేది సాఫ్ట్ గా రాదు. సో మొత్తం కలిపేశాక కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇలా ఉంటే మనకి లడ్డు కట్టడానికి చాలా ఈజీ అయిపోతుంది. మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పిండి కన్సిస్టెన్సీ వరకు కలిపేశాక ఇంకా లడ్డూలు కట్టేసుకోవడం. లడ్డూలు కట్టే ముందు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మన హ్యాండ్స్ కి అంటుకోకుండా చాలా సాఫ్ట్ గా వస్తాయి లడ్డూలు.
సో ఇలా లడ్డూలన్నీ కట్టడం అయిపోయాక నెక్స్ట్ పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసిన బాదంతో గార్నిష్ చేస్తున్నాను. పిస్తా లేదంటే కాజుతో కూడా మంచిగా గార్నిష్ చేసుకోవచ్చు. ఇంతే సింపుల్, చాలా ఈజీగా అండ్ టేస్టీగా, ఇన్స్టెంట్ గా, ఎక్కువ పని కూడా లేకుండా శనగపిండి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తింటున్నప్పుడు సాఫ్ట్ గా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది.